గుడ్ మార్నింగ్ అండి. రైట్ గుడ్ మార్నింగ్. మొన్న మీరు మాట ఇచ్చారు ఏదంటే నేషనల్ ఓబీసీ ప్రెసిడెంట్ గా మన మల్లికార్జున ఖార్గే గారిని అలాగే రాహుల్ గాంధీ కలుస్తారని, అలాగే కొంతమందిని కూడా మీ దగ్గరికి నేను పంపించాను. ఆ రోజున కొంతమందిని తీసుకువెళ్ళి కూడా రాహుల్ గాంధీ గారిని కలుస్తానని చెప్పారు. ఆల్రెడీ మల్లికార్జున ఖార్గే గారు కలిశారు. ఏమన్నారు మల్లికార్జున ఖార్గే గారు? సార్ నమస్తే. ప్రైమ్ మినిస్టర్ వారికి కూడా ఎస్ చెప్పండి. ఖార్గే గారిని కూడా కలిసాం. వారు కూడా ఇమీడియట్లీ ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా మేము పంపిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, వారు చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్మేం కూడా. ఆ రోజు మేము 6 స్టేట్ల నుంచి మెంబర్స్ తీసుకెళ్తే 4 మెంబర్స్ అపాయింట్మెంట్ ఇచ్చారు వారు. ఓకే, మేము కలిసాం, 26ని కలిసాం. తర్వాత నెక్స్ట్ రోజు కూడా కలిసాం. నేను సింగిల్ గా కలిసి మాట్లాడిన సార్తో 15 నిమిషాలు టైం ఇచ్చారు. ఓకే, గతంలో మేము కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. రేవంత్ రెడ్డి గారు మ్యానుఫ్యాక్చర్ పెట్టుకున్నారు కూడా. వారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తే ఇమీడియట్ సక్సెస్ అవుతుంది, మా 26 కులాలు +1 విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని వారిని కోరడం కూడా జరిగింది. వారు మా విజ్ఞప్తి మేరకు మన్నించి వారు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తానని వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఢిల్లీ నుంచి ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రైమ్ న్యూస్ వారు కనీసం 2 years నుంచి కూడా ఈ 26 కులాలు బీసీల గురించి అనేక డిబేట్లు పెడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంత కార్యక్రమం చేస్తుంటే మిగతా ఛానల్స్, నేను విమర్శించాలని కాదు, TV9 ఉంది, NTV ఉంది, తర్వాత చాలా ఛానల్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలు. ఏ ఒక్కరు కూడా మా బీసీల గురించి మాట్లాడలేదు. ఏ న్యూస్ పేపర్ కూడా బీసీల గురించి రాయట్లేదు. ఈనాడు గాని, సాక్షి గాని, ఈ పేపర్ మొత్తం ఈ 70% ఉన్న బీసీల కోసం కనీసం ఈ ఛానల్ కూడా ముందుకొచ్చి వారు ప్రశ్నిస్తే, వారు ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్తే ఇది ఇమీడియట్ గా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని పత్రిక కూడా వారందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఢిల్లీ నుంచి. ఇంత ఉద్యమం చేస్తుంటే మీరు 2 సంవత్సరాల నుంచి ప్రైమ్ న్యూస్ వారు కూడా కంటిన్యూ మరి ఇదే డిబేట్ మీద వెళ్తూ ఈ సమస్యని మీరు ఆలోచించి చేస్తుంటే మిగతా ఛానల్ వారు కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్ళాలని కూడా వారు కూడా మేము ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. మల్లికార్జున ఖార్గే మీరు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారంటే మీకు ఒక చిన్న విషయం, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినా ఒక మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఆ మేనిఫెస్టో కమిటీ ద మేనిఫెస్టో సెంట్ టు సెంట్రల్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ అంటే మన ఏఐసిసికి పంపిస్తారు. వాళ్ళు కూడా ఆమోదం పొందిన తర్వాతే మేనిఫెస్టో పెడతారు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ పెట్టిన మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి తెలిసే పెడతారని మీ నోటీసులో పెడుతున్నాను. కొత్తగా రేవంత్ రెడ్డి గారు సొంతంగా పెట్టేది ఉండదు. ఏమన్నా కూడా ముఖ్యమంత్రులైనా, పిసిసి అధ్యక్షులైనా ఏమన్నా వాళ్ళకి ఇన్ఛార్జీలు ఉంటారు ప్రతి రాష్ట్రానికి ఏఐసిసిలో. తద్వారా మేనిఫెస్టో పెట్టారంటే ద కన్సర్న్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏదైతే అక్కడ ఉన్నారో మన ఏఐసిటి వాళ్ళు ఉన్నారో పెట్టారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు 26 కులాలు ఒక డెలిగేషన్ కూడా ఢిల్లీ వస్తున్నారు, మిమ్మల్ని కలుస్తారు. ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏమిటంటే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టులో కేసు ఎందుకు నడుస్తుందంటే 26+1 కులాలు కూడా ఒక కేసు వేశారు, ఒక బంచ్ అయి ఉంది. అది యాక్చువల్గా సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఒక లెటర్ పంపించింది. ఏమనంటే మీరు దీని గురించి మీ యొక్క రిప్లై ఇవ్వండి, ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయమంటే వీళ్ళు కులగణ జనన చేస్తున్నాము, ఏదో రిపోర్ట్ ఇస్తామని ఏదో సంథింగ్ వీళ్ళు సబ్జెక్టివ్ కరెక్షన్ వీళ్ళు ఒక రిప్లై ఇచ్చారు. ఇక్కడ బీసీ కమిషన్ కూడా వింటున్నారన్నమాట. ఇక్కడ బీసీ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రక్రియ పూర్తి చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ బైలాస్ అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి బీసీ కమిషన్ 26+1 కులాన్ని తిరిగి రీస్టోర్ చేసి ఆ రిపోర్ట్ ని సుప్రీంకోర్టుకి ఇవ్వాలి. పద్ధతి ప్రకారం అయితే ఇవ్వాలి. కాబట్టి రేపొద్దున అక్కడ వీలైతే ఏదైతే అక్కడ అడ్వకేట్ జనరల్ ఉంటారో మన సుప్రీంకోర్టులో మీరు వీలైతే దాన్ని కూడా కలిసి, ఎందుకంటే నేషనల్ ఓబీసీ దాంట్లో అనేక ఉద్యమాలు చేశారు, మీరు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, ప్రధానమంత్రి మోడీ గారిని ఎవరైనా కలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ప్రాసెస్ చేసి కొద్ది ముందు నడిపించాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఏమంటారు? నేను చేస్తానండి, దగ్గర ఢిల్లీలో ఉంటాను కాబట్టి నేను ఈ ప్రక్రియ పూర్తి చేయడం నేను ముందుంటాను. ఓకే, రైట్. మా అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడి నేను ఇది ముందుకు తీసుకెళ్ళాలని నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే 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 శేఖర్ దేవాస్ అని ఉన్నారు మాకు సుప్రీంకోర్టు అడ్వకేట్. ఓకే, శేఖర్ దాస్ వారితో కూడా మాట్లాడి దీన్ని తొందరగా నిర్ణయం తీసుకోవడానికి నేను వారికి మాటిస్తున్నాను. ఓకే ఓకే. బాబురావు గారు కూడా గతంలో మాకు ఎన్నోసార్లు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు తెలంగాణ నుంచి. వారు కూడా ఢిల్లీ వచ్చి మేము ఈ వస్తున్నారు. 20 ఇప్పుడు బాబురావు గారు కానీ శ్రీరామ్ చంద్రమూర్తి అలాగే ఒక 26+1 కులాల డెలిగేషన్ త్వరలో మీ దగ్గరకు వస్తున్నారు.
యా ఇంకా కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. యా మీరు ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే మీరు ఈ తీసేసిన 26 కులాల్లో మీది కూడా ఒకటే, మీరు బాధితుడే. యా అందుకని మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ న్యాయం చేస్తుందని ఎదురు చూస్తున్నారు. మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. యా రైట్, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి లైన్లో ఉండండి. శ్రీరామ్ చంద్రమూర్తి గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు 26+1 కులాల అసోసియేషన్ తరఫున పోరాడుతూ వచ్చారు. ఏదేమైనా గత 3 నెలలుగా ప్రైమ్ న్యాయం చేపట్టింది మీ అందరి సహకారం. అలాగే ఇప్పటి వరకు ప్రైమ్ న్యాయం వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులు